రీసెంట్గా చంద్రబాబు గారు ఒక ఈవెంట్లో మాట్లాడారు ఏంటంటే నారాయణ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళని ఎంత నాలెడ్జ్ లేకున్నా సరే వాళ్ళకి నేర్పించి మంచిగా షైన్ చేసి పబ్లిక్గా వెళ్తాడు. సో మంచి మంచి పొజిషన్లో ఉన్నారు చాలామంది అని చెప్పేసి మాట్లాడారు. అంటే దానికి కొందరు నెటిజన్లు ఏమంటున్నారంటే, సార్ మీరు సీఎం సార్, ఫస్ట్ ప్రభుత్వ స్కూల్ గురించి చెప్పాలి కానీ ఇట్లా ప్రైవేట్ రంగ సంస్థ గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు సార్? కరెక్ట్. అది అతను 40 ఏళ్ళ అనుభవం, 14-15 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఒక సీఎం మాట్లాడటం వింతగా ఉంది. నిన్ను అధికారంలో ఉంది నువ్వు, ప్రభుత్వం, ప్రజలకి ప్రజలకి అందుబాటు. నారాయణ స్కూల్లో మన సమాజంలో 180 మంది పిల్లలు నారాయణ స్కూల్లో చేరే స్తోమత ఉన్నవాళ్ళు కదా, ఆర్థిక స్తోమత ఉన్నాడు. వాళ్ళ ఆర్థిక స్తోమత తగినట్టు గవర్నమెంట్ స్కూల్స్ను బాగా పెంచి, బాగా ఎలిమెంటరీ స్కూల్, ఒక్కొక్క దీని జిల్లాలో ఒక ఎలిమెంటరీ స్కూల్, ఒక హై స్కూల్ అలా పెంచి గవర్నమెంట్ స్కూల్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి అవి ఏమో చెయ్యవు ఆ సదుపాయాలు. ఎందుకంటే నారాయణ స్కూల్ బిజినెస్ పెరగడం ముఖ్యం. అది పెరిగితే తద్వారా మీ పార్టీకి ఫండ్లో ఇంకోటో వస్తాయి. ఈ తప్పితే ప్రజలకి కన్వీనియంట్గా అందుబాటులోకి మంచి స్కూల్స్, మంచి ప్రభుత్వం చేయాల్సిన పని అది. ప్రభుత్వ స్కూల్స్ని డెవలప్ చేయాలి. ప్రభుత్వ స్కూల్స్కి అన్ని ఫెసిలిటీస్ ఉండేట్టు చూడాలి. గత ప్రభుత్వం చేసింది ఇంకా మించి చేయాలి. చేసి ప్రభుత్వానికి పిల్లల్ని గౌరవంగా, పిల్లలు మా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అనే బాధ లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి అనిపించుకునేలా ఆ స్కూల్స్ చేయాలి. అది ఒక ముఖ్యమంత్రి చేయాలి. ఈయనేనంటే ఏదో నారాయణ స్కూల్స్కి ప్రమోటర్ లాగా నారాయణ స్కూల్కి పబ్లిసిటీ చేసే అక్కడ చేయండి అని ఒక సీఎం మాట్లాడినా సీఎం మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి పేదలను బాగు చేద్దామనేసి వచ్చాను అనేసి అన్నారు కదా, ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు అదే అసలు ప్రశ్నించడానికి పుట్టానని ఆ పుట్టగొడుగు ఆయన ప్రశ్నించడానికే ప్రెసిడెంట్గా పుట్టానని ఎక్కడ పోయాడో తెలియదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ఎన్నికల వరకు అన్ని అబద్ధాలు ఆడాడు, అన్ని డ్రామాలు ఆడాడు. ఇవాళ ఒక్కదానికి సమాధానం చెప్పలేక ముఖం చాటేసుకుని ఎక్కడో దాక్కున్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన వీళ్ళకి 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, వాళ్ళు నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అని జుట్టు ఎగరేసుకుంటూ ఊగిపోతూ చెప్పాడు. ఎక్కడ ఇప్పుడు అది అబద్ధం అని చెప్పి పార్లమెంట్లోనే తేల్చి చెప్పారు, పచ్చాబద్ధం. దానికి ఇప్పుడు కాకినాడ పోర్టులో 25 టన్నుల గంజాయి దొరికింది. ఈ రాష్ట్రాన్ని గంజాయి స్థావరంగా చేసేస్తున్నారని రెచ్చిపోయి ఊగిపోయి ఆవేశంగా జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డూమ్ డకారని మాట్లాడాడు. ఇప్పుడు అది అబద్ధం. అది 25 టన్నుల గంజాయి కాదు, అది డ్రై ఐసు అని సిబిఐ వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడే కూటమి వచ్చినాక ఇప్పుడు డ్రై అనౌన్స్ చేశారు. అది మరి దానికి సమానం అబద్ధం ఆడారని చెప్పాడు మాట్లాడు. ఏది 6 హామీలు ఎక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ లేదు మాట్లాడు, ఒకటోసారి రీయింబర్స్మెంట్ మాట్లాడు, నిరుద్యోగ భృతి లేదు మాట్లాడు, వాలంటీర్స్ది లేదు మాట్లాడు, అమ్మఒడి 15,000 అందరికైనా అది లేదు మాట్లాడు, 18 ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళకి 1,500 అన్న విషయం లేదు అది మాట్లాడు, రైతు రుణమాఫీ ఇది మాట్లాడు, ఫ్రీ బస్సు మాట్లాడు. ఏమీ జరగట్లేదు. అప్పుడు మాత్రం జుట్టు ఎగరేసుకుని చించేస్తా పొడి చేస్తా డామ్ డూమ్ డకా ఊని సినిమా డైలాగుల్లో ఆవేశాలు ఊగిపోయినట్టు యాక్ట్ చేసాడు. ఇవాళ లేవు, ప్రశ్నించడానికి పుట్టానన్నాడు. అదే నా పుట్టుకకి కారణం, ప్రశ్నే నా పుట్టుక ఊపిరి, ప్రశ్నే నా జీవం, అది ఇది మాట్లాడాడు. ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఎవరు పంచం చేరాడు, ఎవరు చాటును దాక్కున్నాడు? మనుషులు రాజకీయాలకు వచ్చి ఈ వేషాలు వేసి డ్రామాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇలా ఉన్నారు. ఇలా మాట్లాడక ఏం చేస్తారు? ఇలాంటి కూటమిలో పవన్ కళ్యాణ్ను చంద్రబాబులు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఇలాంటివే వాళ్ళని ప్రమోట్ చేయడానికి ఎక్కడ డబ్బులు వస్తాయి, ఎక్కడికి మొన్న 99 రూపాయలకి ఎకరం చొప్పున ఇచ్చారు. ఇలాంటి లావాదేవీలకు ఉంటారు. అంతే తప్పితే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కానీ, ప్రజలకు చెప్పే నమ్మించి మోసం చేస్తున్నామని కానీ ఏమాత్రం సిగ్గు ఎగ్గు ఏమాత్రం ఎథిక్స్ లేకుండా
దారుణమైన పద్ధతిలో ఉన్నారు. వీళ్ళ నుంచి ఇంకేం ఎదురు చూస్తాం, ఏం మాట్లాడతారు. చంద్రబాబు కాస్త అనుభవం ఉన్నాడు, ఏదైనా మంచిగా మాట్లాడతారు. చంద్రబాబు ఒక ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ కోసం ఇక్కడ చేర్పించండి అని మాట్లాడుతున్నారంటే ఒక సీఎంగా. ఆయన ప్రైవేట్గా ఏదో మాట్లాడితే ఆయన అభిప్రాయం, సీఎంగా నీ బాధ్యత అదే. ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసి మా సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉండే ప్రైవేట్ స్కూల్స్ని వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళేమో ఎడ్యుకేషన్గా విద్యా సంస్థలు కాదండి, వ్యాపార సంస్థలు. వాటిని మీరు ప్రమోట్ చేస్తారా? సీఎం ఖండించాల్సింది లేదు. ఖండించలేదంటే నీ మిత్రుడు ఖండించడం వదిలేసి అది ప్రజలకు చూసుకుంటారు ఎవరుగా. నువ్వు దాన్ని ప్రమోట్ చేయటం ఏంటనే ఒక సీఎంగా ఎంత దౌర్భాగ్యమైన పని అది. ఒక సీఎం చేసే పనేనా? వీళ్ళంతే. ఈ కూటమి అస్తవ్యస్తమైన కూటమి, ఒక అనైతికమైన కూటమి, ఒక ప్రజాద్రోహ కూటమి, ప్రజల్ని మోసగించి మభ్యపెట్టి ఈ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇక అదే కంటిన్యూ అవుతుంది. ఏం చేయలేము, కర్మ అనుకోవాలి, ఈ దురదృష్టం అనుకోవాలి, ఈ భరించాల్సిందే. అంతే అంతే.